చాలా ఆసక్తికరంగా ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ప్రజెంటేషన్ చేసినటువంటిది కరపత్రం తెలియజేసి మా ఎమ్మెల్యేలు అందరికీ ఇస్తే ఏదో సందర్భంలో మాట్లాడడానికి మాకు అవకాశం ఉంటుంది. యాక్సెప్ట్ చేయండి. ఓకే, తమరి ఆదేశం తప్పకుండా అది ఒక షీట్ రూపంలో చేసి పంపిస్తాను. ఒక డౌట్ మాత్రం ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పలేదు. 25 సంవత్సరాలు మందు తాగే వాళ్ళని తాకట్టు పెట్టారు కదా, 25 సంవత్సరాలు తాగాల్సిందేనా లేదా అని అనేది చెప్పాలి. అదే అంశం గురించి చెప్పా. 25 సంవత్సరాల తాగేవారి ఆదాయాన్ని పెట్టడమే కాదు, 25 సంవత్సరాలకి సంబంధించి భవిష్యత్తులో రాబోయేటువంటి శాసనసభల అనుమతి లేకోకుండానే కూడా డబ్బుని ఉపయోగించుకునేటువంటి విధానాన్ని ఆయన ఆ రోజు తయారు చేసి పెట్టారు. దాన్ని సకాలంలో ఆ రోజు మనం గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆ నిబంధనలన్నీ కూడా మార్పు చేయబడ్డాయి. అది మీరు చెప్పినటువంటి తాగే వారి గురించి ఆదాయంతో మొదలైంది. అదే రకంగా అనేక ప్రణాళికలు దాంతో ఆగిపోయాయి. మొదటి విడతగానే వాళ్ళు 50,000 చేయాలనుకుంటే 25,000తో ఆగింది. జరుగుతుంది. 25,000 కోట్ల వరకు 25 సంవత్సరాలు తాగుతూనే ఉండాల్సిందే మీరు చెప్పినట్టుగా. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినియోగం నెంబర్ 4 బిల్లు దీన్ని 2024ను పరిగణలోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి. గట్టిగానండి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు. అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. తీసుకెళ్ళి గట్టికోటాలి మీరు. ఇప్పుడు క్లాజులపై ఓటింగు 2 మరియు 3 క్లాజులు అనుసూచి మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కి ఎలాంటి సవరణలు లేవు. అవి సమాసాంశంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే 2 మరియు 3 క్లాజులు అనుసూచి మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా ల్యాండ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవుననండి. వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు. అందరూ అవునన్నారు. 2 మరియు 3 క్లాజులు అనుసూచి మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా ల్యాండ్ టైటిల్ బిల్లులో భాగమయ్యాయి. మంత్రి గారు